సరే, మీరు ఒక దశలో ఇది వాల్యూ చూస్తే 4 కోట్ల రూపాయల వరకు ఉంటుంది స్థలంతో పాటు. మరి 2 కోట్ల రూపాయలు అప్పు ఉన్నటువంటి మాధురికి 2 కోట్ల రూపాయలకే ఇచ్చేశారు, తక్కువ రేట్కి ఇచ్చినట్టుంది కదా? 2.5 కోట్ల వరకు తను ఖర్చు పెట్టారు సార్. అది 4 కోట్ల విలువ లేదు సార్. అది ఆ స్థలం విలువ అంతా కలిపి, బిల్డింగ్ విలువ అంతా కలిపి ఆన్లైన్ అయితే, గవర్నమెంట్ రేట్ ప్రకారం అయితే మార్కెట్ రేట్, బయట రేట్ ఎలా ఉంది? బయట రేట్ అదనంగా ఉంటే ప్రైవేట్ రేట్ మరో 1 కోటి రూపాయలు అదనంగా ఉంటుంది అంతే సార్. 2.5 కోట్లు 3 కోట్లు మించి అవుతుంది సార్ వాల్యూ. అది ఏదైనా కొంచెం తక్కువకి ఇచ్చినట్టే కదా మాధురి గారు? అరౌండ్ 3 crores. ఇంకేముంటది ఆమె దగ్గర? నాకు ఇవ్వాల్సి వస్తే 30-40 లక్షలు అప్పు తీరిపోగా మాధురి నాకు ఇవ్వాల్సి వస్తుంది. ఆ డబ్బును ఒకవేళ మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే పార్వతీశం గారికి ఇస్తాను. సార్, ఏంటి మరి రేపటి నుంచి పరిస్థితి ఏంటి? ఎప్పుడు వస్తున్నారు టెక్కలి? ఎక్కడ ఉంటారు ఎమ్మెల్సీ గారు? నా పని కేర్ ఆఫ్ చెట్టు కింద ప్లేడర్ అంటారు సార్. రాజా, మీకు అంత అవసరం లేదు. మీరు ఎమ్మెల్సీ కార్యాలయంగా మళ్ళీ ఇదే పెట్టుకోవచ్చు. మీరు లీజ్ తీసుకుంటారో రెంట్కి తీసుకుంటారో, ఎందుకంటే మీ కార్యకర్తలు అభిమానులు అందరూ ఇక్కడే అలవాటు పడ్డారు కాబట్టి మీ కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే చేసుకోవచ్చు. మీరు రెంట్కి తీసుకోండి. ఇక్కడి నుంచి రేపటి నుంచి వస్తారో ఎల్లుండి నుంచి వస్తారో, మీరు కార్యక్రమాలన్నీ మీరు అర్జెంటుగా స్టార్ట్ చేయాలి. మీకోసం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు ఏ చెట్టు కింద ఉండాల్సిన అవసరం లేదు. మీ అభిమానులు మేము అందరం ఉన్నాం కాబట్టి మీరు ఏ చెట్టు కింద బతకాల్సిన అవసరం మీకు లేదు. రాజు, ఇప్పటికే నువ్వు ఇచ్చినటువంటి డబ్బులు, ఆ అప్పు తీర్చుకోవటానికి బిల్డింగ్ రాయాల్సిన పరిస్థితులు, ఇంకా నువ్వు చేయాల్సినటువంటి సహకారాలు ఇంకా చేస్తానంటే నాకు ఇంకా నేను అవన్నీ మనం పార్టీ మీద గౌరవంతో పార్టీ కార్యక్రమాలు ఇక్కడే జరపాలని పార్టీ కార్యాలయంగా కట్టాం. సో పార్టీ కార్యాలయంగానే ఉండాలి. కార్యక్రమాలు ఏవి ఆగకూడదు. ఇక్కడ మీరు కంటిన్యూ చెయ్యాలి. మీరు ఇంకా ఎక్కడో ఉండాల్సినంత అవసరం లేదు. మీ కార్యక్రమాలన్నీ కార్యాలయం కింద కట్టినా అది ఒకప్పుడు నా ఆస్తి. అది నా ఆస్తి పోయి ఇప్పుడు నీ ఆస్తి అయింది. అది ఏ రకంగా మీరు నేను మీకు రెంట్కి ఇస్తాను. మీరు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు వచ్చి కార్యకర్తలతో నేను మాట్లాడతాను, క్యాడర్ తో మాట్లాడతాను, టెక్కలు వస్తాను. అందరూ చెప్పిన తర్వాత సలహాలు సూచనలు తీసుకొని అది కరెక్టా కాదని అనుకుంటాను. ఒకవేళ నిజంగా రెంట్కి మీరు ఇవ్వాలనుకుంటే రెంట్ నువ్వు ఫిక్స్ చేస్తే తప్పకుండా ఆ రకమైన ఆలోచన చేస్తే బాగుంటుందో లేదని ఆలోచించి అప్పుడు ఆలోచనే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ జనాలు కార్యకర్తలు అలవాటు పడ్డారు. 10 దగ్గరలు తిరగాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి మీ కార్యక్రమాలను ఇక్కడే కంటిన్యూ అవ్వాలి. ఏ రాజకీయాల్లో ఇక్కడ స్టార్ట్ చేశారో అదే మళ్ళీ ఇక్కడ మళ్ళీ జరగాలని నేను కోరుకుంటున్నాను. రాజకీయం నేను చేస్తాను, అక్కడే నా జీవితం, అక్కడే నేను అంటే ఇక్కడి నుంచే ఈ ప్లేస్ నుంచే మళ్ళీ మీ కార్యక్రమాలను జరగాలని కోరుకుంటున్నాను. జరుగుతాయి అంటే అది నేను ఆలోచిస్తాను. ఒకసారి సలహాలు సూచనలు పెద్దలు తీసుకొని అలా చేయొచ్చా లేదా, అది కరెక్టా కాదని అన్ని పరిశీలన చేసిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను. ఏదైనా సరే నా జీవితం నేను బ్రతుకున్నంత వరకు టెక్కలి ప్రజలకు రుణపడి ఉన్నాను. టెక్కలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు నా ఆఖరి రక్తబొట్టు, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు టెక్కలి నియోజకవర్గం ప్రజలు నా కోసం కష్టం అని వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు నిరాశ్రయుడు అయిపోయినా, చెట్టు కిందకే మళ్ళీ వెళ్ళిపోయినా ప్రజల కోసమే నిలబడి ఉంటానని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ గారు, అదే సందర్భంలో వాణి గారు కూడా ఆఫర్ ఇస్తే పిల్లల కోసం, సమాజం కోసం కలిసి ఉందాం రండి అని చెప్పేసి, మీ పాత ఇంట్లోనే పోనీ ఉందామని చెప్పేసి ఆఫర్ ఇస్తే అక్కడ ఉంటారా పోనీ? సార్, ఇప్పుడు నా జీవితాన్ని 28 సంవత్సరాలు గుట్టుగా కాపాడుకున్న నా జీవితాన్ని ఈ 2 ఏళ్లలో దువ్వాడవాడి సర్వనాశనం చేసేసి, అభాసుపాలు చేసేసి, ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో ఒక భర్త పైన ప్రవర్తించకూడని తీరులో, రీతిలో ఇంత నీచంగా నన్ను సమాజం ముందు నిలబెట్టిన తర్వాత పురుగుల మందు తాగి చనిపోవడమే బెటర్ తప్ప ఇంకా వాణి వైపు నేను చూడను. అది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. డివర్స్ పిటిషన్ వేశాను. కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు. హైందవికి చేస్తాను. చిన్న పాప డిగ్రీ MBBS పూర్తి చేసింది, నవీన. ఆ పాప కూడా పీజీ చేస్తుందా అని అడుగుతాను. పీజీకి ఏర్పాట్లు చేస్తాను. పెళ్లి ఘనంగా చేస్తాను. ఇవన్నీ ఒక తండ్రిగా ఫ్యామిలీలో కలిసి ఉండి చేయడం అనేటువంటిది బాగుంటది కదా. చిన్న పాపకి పెళ్లి చేయాల్సి ఉంది. 2 పిల్లలు నా సర్వస్వం. నా 2 పిల్లలు నాకు సర్వస్వం. వాణికి హక్కు లేదు. నా నుంచి పిల్లల్ని దూరం చేసే హక్కు వాణికి లేదు. తనకెంత హక్కు తల్లిగా ఉందో తండ్రిగా నాకు అదే హక్కు ఉంది. నా పిల్లల్ని సర్వస్వం నేను చూసుకుంటాను. అది నా బాధ్యత. ప్రజలు ఎలాగైతే నా బాధ్యత అని చెప్పి పిల్లలు కూడా నా బాధ్యత. ఈ జన్మ ఉన్నంత వరకు మళ్ళీ వాణి ముఖం అయితే మాత్రం నేను చూడను. నన్ను సర్వనాశనం చేసిన వాణి ముఖం నేను చూడను.